గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి 100వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. దేవుడి మాట చేత మనను బలపరిచి ఈ లోకంలో అలాగూ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ కీర్తనను స్తుతి అర్పణ కీర్తన అని అంటారు. ఎందుకంటే ప్రారంభంలో పైన ఉంటుంది స్తుతి అర్పణ కీర్తన అని. ప్రభును స్తుతించే కీర్తన. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు దేవుని గుమ్మములలో ప్రవేశించండి అనేటువంటి మాటను ఇది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుడు గత వారమంతా ప్రతిదినం మనలను కాచారాయన భయంకరమైన పరిస్థితులలో నుండి కదా. ఎలాంటి పరిస్థితులంటే గాయపడినప్పుడు ఆయన లేవనెత్తాడు, బలహీన పరిస్థితుల్లో ఆయన బలపరిచాడు. మనం ప్రయాణమే వెళుతూ ఉండగా మన ప్రయాణాలన్నింటిలో ప్రభు సహాయంగా ఉన్నాడు. చక్కని ప్రయాణాలు ప్రభు మనకిచ్చాడు. మనం చేస్తున్న పనులలో, ఉద్యోగాలలో ప్రభు గొప్ప సహాయాన్ని ప్రభు అనుగ్రహించారు. ఇలాంటివి ఎన్నో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మనతో ఉండి ఆ పరిస్థితి నుండి తొలగించి దేవుడు క్షేమకరంగా గడిచిన వారమంతా ప్రభు నడిపించారు. అందుకొరకు కుటుంబంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా గత వారమంతా మమ్మల్ని కాచారు, మమ్మల్ని భద్రపరిచారు, క్షేమం ఇచ్చారు, మీకు స్తోత్రాలని కృతజ్ఞతలు చెప్పడం అది ఎంత ఆశీర్వాదకరం. ప్రియులారా, మీరు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులారా, నిజమే, అన్ని విషయాలలో ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞత కలిగి ప్రభును స్తుతించడం అది ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన మందిరానికి వెళ్ళండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనలు పాడడానికి, ప్రభును స్తుతించడానికి, ప్రభును ఆరాధించడానికి చేరి వెళుతున్న మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించాలి. ఈ దినం దేవుని మందిరం ఎట్లాంటి మందిరం అంటే, ఆ దేవుని మందిరములో ఆయన నివాసం చేసే మందిరం అది. దేవుడు నివసించే స్థలానికి వెళ్తూ ఉండగా మనం ఎంత ప్రిపేర్డ్గా ఉండి, ఎంత సిద్ధపడి దేవుని స్తుతించడానికి వెళ్ళాలంటే, ఎంతగా సిద్ధపడాలంటే మన హృదయాలను సరిచేసుకోవాలి, మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించి స్తుతించే దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పవిత్రుడు గనుక ఆయన ఆరాధించడానికి వెళుతున్న మనము కూడా పరిశుద్ధులుగా ఉండి, పవిత్రులుగా ఉండి ప్రభును స్తుతిస్తే అది ఎంతైనా దీవెనకరం. ప్రియులారా, గనుక మనము కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళదాం. దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోయి ఈ లోకంలో బ్రతకకుండా, దేవా నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలని మన హృదయపూర్వకంగా మనసారా ప్రభును స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించడం. ఎందుకంటే నేను అన్నాను కదా, అది దేవుడు నివసించే స్థలము, దేవుని కలుసుకునే స్థలము, దేవుని ప్రేమ, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో సర్వ సంపదలు, గుప్తములైన సమృద్ధి అక్కడ దొరుకుతుంది. ప్రియులారా, ఈ లోకములు ఎక్కడ వెతికినా మనకి సంతోషం దొరకదు, కానీ సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరకదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించగలం. అంత మాత్రమే కాదు, సర్వ సమృద్ధి అక్కడ ఉన్నది. సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి గనుక దేవుని సన్నిధిలోనే వాటిని పొందుకోగలం. గనుక మనం కుటుంబంగా వెళదాం. కుటుంబ పరివారం అంతా దేవుడిచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, ఇది ప్రభు దినం గనుక వేరొక పనులు పెట్టుకోవడం కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని మనసారా, హృదయమారా ప్రభువుని గొప్ప చేసి ఆయనను ఆరాధించి స్తుతించి దేవుడు అనుగ్రహించే మేలును, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుందాం. దేవుడిచ్చి దీవెన, ఆశీర్వాదం మనకును మన కుటుంబాలకును ఈ ఆదివారమున, ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు. నాన్న, గత వారమంతా మమ్మల్ని కాచారు, మీకు స్తోత్రాలు. ఈ దినం తండ్రి ప్రభు నీ సన్నిధికి మేము కుటుంబంగా వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ నీ సన్నిధిలో, నీ గుమ్మంలో ప్రవేశించమని నీ లేఖన సత్యాలు వివరిస్తూ ఉన్నాయి. కీర్తనలు పాడుచు దేవుని సన్నిధికి వెళ్ళండి అనేటువంటి కీర్తన మేము చదువుకున్నాం ప్రభువా.
అవును నాన్న, నీవు చేసిన మేలుని మరువకుండా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కుటుంబానంగా వెళ్ళి అయ్యా నాయన మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. వెళుతున్న మేము పవిత్రులంగా, పరిశుద్ధులంగా అయ్యా నాయన సిద్ధపడి వెళ్ళడానికి మీరు కృప చూపు నడిపించమని, అట్టి పవిత్రత, అట్టి పరిశుద్ధత మాకును కుటుంబాలకు దయచేయమని, నీవిచ్చే ఆశీర్వాదం, నీ పునరుద్ధాన దీవెన మేము పొందుకునే భాగ్యం మాకును కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా దినచర్య అంతట్లో మీరు తోడై ఉండి ఆదరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హ్యాపీ సండే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.